రాయలసీమ బిడ్డ అని చెప్పుకున్న జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు వరకు కూడా రాయలసీమ ప్రజలకు ఎంత వెన్నుపోటు పొడిచాడండి, అంత వెన్నుపోటు పొడిచాడు. ఏం చేశారండి మీరు జగన్మోహన్ రెడ్డి గారు? చెప్పండి, ప్రజలకి మీరు ఏం చేశారండి? తెల్లారులు ఇస్తే నిన్నగా మొన్న గూగుల్ అది అయిపోయింది అనగానే ఇలాగ ఏంట్రా బాబు అనుకుంటే ఇవాళ ఏసీ కంపెనీ. వైసీపీ నాయకులకు సిగ్గు ఉండాలి, చెప్పుకోవడానికైనా సిగ్గు ఉండాలి. అన్న నమస్తే అన్న, నేను మీ పేరన్నా? గౌరీ. ఏం చేస్తాను? మార్కెట్లో కూరగాయలం. ఈ రోజున కూటమి ప్రభుత్వం వచ్చి 23 నెలల్లో చేసిన డెవలప్మెంట్ ఏంటి అని చెప్తే అసలు మీరేం చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ డెవలప్మెంట్ కంటే అభివృద్ధి డబుల్ ఇంజిన్ సర్కార్లా పరిగెడుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే ఎక్కడ చూసినా ఇంతకుముందు రాష్ట్ర గవర్నమెంట్ వచ్చిన తర్వాత నిద్రపోయి లేస్తే ఏ ఫోన్ పట్టుకున్నా, ఏ టీవీ పెట్టినా, ఏ కంపెనీ పారిపోయింది, ఆ కంపెనీ పారిపోయింది అని చెప్పడమే తప్ప వేరేది గుర్తొచ్చేది కాదు. ఉన్న కంపెనీలు పారిపోయి ఏంటి ఎలా పారిపోతున్నాయి ఏంటి అని అనుకుంటేవాళ్ళం. ఇప్పుడు నిద్రలేసి చూడగానే ఏ ఫోన్ ఆన్ చేసినా కంపెనీలు వస్తున్నాయి. తెల్లారులేసి అసలు గ్యాప్ ఇవ్వట్ల. లోకేష్ బాబు గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, కోటపముత్ర మోడీ గారు కానీ ఏదైనా కానీ గ్యాప్ ఇవ్వట్ల. తెల్లారులేస్తే నిన్నగా మొన్న గూగుల్ అది అయిపోయింది అనగానే ఇలాగ ఏంట్రా బాబు అనుకుంటే ఇవాళ ఏసీ కంపెనీ. జస్ట్ ఇవాళ రాయల్ ఎన్ఫీల్డ్ ఇలా కంపెనీలు. రాయలసీమ బిడ్డ అని చెప్పుకున్న జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు వరకు కూడా రాయలసీమ ప్రజలకు ఎంత వెన్నుపోటు పొడిచాడండి, అంత వెన్నుపోటు పొడిచాడు. కనీసం ఒక కంపెనీ తెచ్చి పెట్టలేని పరిస్థితిలో దిగజారిపోయాడు ఈ రాయలసీమ పిల్లి. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు మతం చూడడం, కులం చూడడం, ప్రాంతం చూడడం, ప్రతి వ్యక్తికి న్యాయం చేస్తా అని చెప్పి మాట్లాడారు కదా. మరి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు డెవలప్మెంట్ చూస్తే ఎలా ఉందంటే కులాల మతాలకు చూడకుండా ఈయన చూస్తున్నారు అన్న మాట. ఆయన అండమే తప్ప చేసిందే లేదు. కులం చూడకుండా మతం జగన్మోహన్ రెడ్డి గారు కులం చూడడం, మతం చూడడం, డెవలప్ చేస్తానని ఒక్క డెవలప్మెంట్ కూడా చేయలే. ఆయన చేసిందల్లా పోడు గంజాయి సాగు వనం తప్ప ఇంకేమీ చేయలే. ఇవాళ రాయలసీమకి దరిదాపులు నేను చెప్తున్నా చూడండి, దరిదాపులు 13 కంపెనీలు చంద్రబాబు నాయుడు గారికి ఆయన రాయలసీమకు దరిదాపులు 13 కంపెనీలు. దరిదాపులు సత్యసాయి జిల్లాలో రియల్ ఎస్టేట్ సోలార్ పవర్ ప్రాజెక్టు ఒకటి, ఇందులో 20,000 ఉద్యోగాలు. ఇంకోటి నంద్యాల గ్రీన్ రెన్యూబుల్ ఎనర్జీ హైబ్రిడ్ ప్రైవేట్ లిమిటెడ్, ఇందులో ఇది 40 ఉద్యోగాలు. అనంతపురం క్లీన్ ఎనర్జీ హైబ్రిడ్ లిమిటెడ్, ఇది 125 ఉద్యోగాలు. అనంతపురం క్లీన్ ఎనర్జీ హైబ్రిడ్ లిమిటెడ్, ఇది 125 ఉద్యోగాలు. కడప అదాని హైబ్రిడ్ ఎనర్జీ లిమిటెడ్, ఇది 3,375 ఉద్యోగాలు. 13 కంపెనీల పేర్లు కూడా చెప్తున్నా చూడండి. తిరుపతి యమీనో ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్, ఇది 5,820 ఉద్యోగాలు. మళ్ళీ తిరుపతి ఎనర్జీ బయోపెక్ ఫ్యూలెన్స్, ఇది 335 ఉద్యోగాలు. మళ్ళీ తిరుపతి క్వారియన్ ఎయిరిల్ కంప్లీట్ లిమిటెడ్ 721 ఉద్యోగాలు. అనంతపురం అన్నమయ్య జిల్లా స్నేహ పల్క్ ప్రైవేట్ లిమిటెడ్, ఇది 435 ఉద్యోగాలు. కర్నూలు గ్రోండోల్ ఎనర్జీ లిమిటెడ్ 320 ఉద్యోగాలు. తిరుపతి అపోలో ట్రైర్స్ 1000 ఉద్యోగాలు. తిరుపతి రాయల్ ఎన్ఫీల్డ్ ప్రైవేట్ లిమిటెడ్ 3,000 ఉద్యోగాలు. తిరుపతి అంగ్యో ఐస్ క్రీమ్ కంపెనీ 110 ఉద్యోగాలు. దరిదాపులో ఒక రాయలసీమ జిల్లాకి 13 కంపెనీలు తెచ్చారు జగన్మోహన్ రెడ్డి. ఒక కంపెనీనే తెచ్చాడా? ఏ రోజైనా రాయలసీమ జిల్లా ప్రజలకు ఇప్పటికైనా చిత్తశుద్ధి ఉంటే ఈ జగన్మోహన్ రెడ్డిని ఉన్నది ఇమ్మీడియట్లీ తరిమి తోసేయాలి తప్ప ఏమి చేయకూడదు. ఎందుకంటే ఇంత దారుణమైన పరిస్థితి. 5 ఏళ్లలో కనీసం ఎగ్గు పప్పులు ఖర్చు పెట్టిన 1,000 కోట్లు ఖర్చు పెట్టి ఇవాళ విజయవాడలో నేను మొన్న కూడా ఇన్స్టాలో చూశాను, ఐడియాలో చూశాను, ఒక్క భోజనం ఖర్చు రోజుకి 70,000 ఖర్చు పెట్టండి జగన్మోహన్ రెడ్డి ఒక పూటకే. ఏం చేశారండి మీరు జగన్మోహన్ రెడ్డి గారు? చెప్పండి, ప్రజలకి మీరు ఏం చేశారండి? కనీసం కంపెనీ తెచ్చారా? తెల్లారు లేచిన కాంచి కంపెనీలు పోతానే భయబంతులు అయిపోయి జనాలు నాశనం అయిపోయారు. మీకు 11 కాదు కానీ తర్వాత ఒక సీటు రావడం కూడా కష్టమే. ఎందుకంటే ఇంత అభివృద్ధి తెల్లారు లెగ్గానే గుండెలు మెచ్చేసుకొని నిద్రపోతున్నారు వాళ్ళ జనాలు ప్రశాంతంగా. ఏంటి కంపెనీలు ఏంటి? మొన్నటిదాకా భోగాపురంలో గూగుల్ వచ్చిందంటే మా వాళ్ళే వచ్చింది అన్నారు. మరి ఇవన్నీ కంపెనీలు ఎవరి వాళ్ళు వచ్చినాయి? జగన్మోహన్ రెడ్డి గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి భోగాపురం ఎయిర్పోర్ట్ విషయంలో కానీ, గూగుల్ డేటా సెంటర్ దాని విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి క్రెడిట్ వల్లే వచ్చినవి. జగన్మోహన్ రెడ్డి గతంలో వాళ్ళతో ఎంఓయూలు చేసుకున్నాడు కాబట్టి ఈ రోజున మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నారు అని చెప్పి గతంలో మాట్లాడారు. మరి ఈ రోజున రాయలసీమలో రాయల్ ఎన్ఫీల్డ్ విషయంలో కానీ, ఇటు నెల్లూరులో శ్రీ సిటీలో కారియర్ లాంటి ఏసీ కంపెనీ విషయంలో కానీ మళ్ళీ నా వల్లే వచ్చినాయి అని చెప్పి ఏమన్నా చెప్పే దాఖలాలు ఉన్నాయంటారా జగన్మోహన్ రెడ్డి గారు? మళ్ళీ అదే నేనే వల్ల వచ్చినాయని చెప్పి మాట్లాడతారంటారా? ఇది మాట్లాడితే మాత్రం ఎంత దారుణం అంటే దారుణమైన పరిస్థితి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఈ కంపెనీలు పేర్లు అడ్రస్లు కూడా తెలియవు. ఈ కంపెనీ స్థాపించిన నాయకుల పేర్లు కూడా తెలియవు. ఈ కంపెనీ స్థాపించిన చైర్మన్ పేర్లు కూడా తెలియవు. అలాంటి నా వాళ్ళు వచ్చిన ఈ చెప్తున్నా కదండి, ఆయనకి అదొక జబ్బు ఉంది. జగన్మోహన్ రెడ్డికి జబ్బు ఏంటంటే పక్కన వాళ్ళు క్రెడిట్ కొట్టేసే జబ్బు.
ఇది ఆల్రెడీ అంతకుముందు చెప్పారు, చాలా మంది జనాల్లో కూడా ప్రతి ట్రెండ్ అవుతుంది. పక్కన వాళ్ళు క్రెడిట్ కొట్టే జబ్బు బాగా విపరీతంగా ఉంది. ఎందుకంటే ఈయన టాబ్లెట్లు వేసుకుంటే కానీ తగ్గట్లేదు, ఈయనకి అందరికీ తగ్గితే ఈయనకి ఇంకెక్కువ అవుతుంది. మొన్న తిరుపతి అక్కడెక్కడో విజయ్ గెలిస్తే నా వల్ల గెలిచాడు అన్నారు. అసలు ఈయన ఫోటో పెట్టుకుంటే అసలు డిపాజిట్ కూడా వచ్చేవి కదా ఆయనకి, వాస్తవంగా చెప్పాలంటే. ఎందుకంటే అదేంటి పక్కన వాళ్ళు క్రెడిట్ కొట్టేసే జబ్బు వీళ్ళకి డెఫినెట్గా ఉంది. కాబట్టి భోగాపురం ఎయిర్పోర్ట్ వచ్చిందన్న, ఈ రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీ వచ్చిందన్న, ఇవాళ కాబట్టి రేపు ఐస్ క్రీమ్ కంపెనీ వస్తుంది అనగానా, ఇవాళ ఏసీ కంపెనీ వస్తుందన్న, ఏదైనా కానీ ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు. కూటమి ప్రభుత్వం బాగా పనిచేస్తుంది. ఇవాళ తిరుపతిలో 13 కంపెనీలు వచ్చినాయి అంటే రాయలసీమలో జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లాలో కనీసం ఒక కంపెనీ తెచ్చి పెట్టలేని అసమర్థుడు జగన్మోహన్ రెడ్డి. ఇవాళ టీడీపీ గవర్నమెంట్ లో, ఇంత కూటమి ప్రభుత్వ గవర్నమెంట్ లో 13 కంపెనీలు. మాగర జిల్లాని కాదు, ఇవాళ గూగుల్ చూసుకోండి. మన అంతకు ముందు కియా వచ్చినప్పుడు కూడా ఎగతాళి చేశారు, ఇక కియా ఎక్కడ పెట్టాడు ఏంది అని. కానీ వాళ్ళ కూడా ఇన్ని కంపెనీలు రావడానికి, ఇన్ని కంపెనీలు చేయడానికి ఒక మనిషి ఉన్నాడు. ఈ 29 రాష్ట్రాల్లో ఎక్కడ లేని కంపెనీలు విజయవాడ ఆంధ్రప్రదేశ్కి వస్తున్నాయంటే చాలా గర్వకారణం. దీన్ని ప్రజలు గుర్తుపెట్టుకోవాలి. ముందుకు ఈ గవర్నమెంట్ ముందుకు తీసుకెళ్ళాలి. ఇలాంటి గవర్నమెంట్ కావాలి. ఎందుకంటే ప్రజలు అభివృద్ధి చెందుతారు. ఇవాళ పింఛన్లు కానీ ఏదైనా కానీ కొన్ని వేల పింఛన్లు ఇస్తున్నారు. ఇండియాలో ఎక్కడ లేని విధంగా పింఛన్లు అంతంత భారీ పింఛన్లు ఇచ్చి అమలు చేస్తున్నారంటే ఒక వన్ అండ్ ఓన్లీ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు. అంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఇటు తమిళనాడు ఎలక్షన్స్ కానీ ప్రతి దానిలో కూడా క్రెడిట్ చోరీ చేస్తున్నారు కూటమి ప్రభుత్వం నాయకులు అని చెప్పి మాట్లాడుతున్నారు. మరి అదే పందాన ఇటు టీవీకే పార్టీ విజయ్ గెలవటం వెనకాల కూడా, ఇటు కంపెనీస్ వచ్చిన వెనకాల కూడా జగన్మోహన్ హస్తమే ఉంది. కంటెంట్ ఉన్నవాడికే కట్అవుట్ అవసరం లేదని చెప్పి వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు. మరి అది జగన్మోహన్ రెడ్డి క్రేజ్ అని చెప్పి కూడా వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు అన్న. దానిపై మీ ఒపీనియన్ ఏంటి అసలు? అదొక ఫేక్ ఛానల్, అదొక ఫేక్ న్యూస్. ఇవాళ ఆయన ఫోటో పెట్టుకుంటే కనీసం డిపాజిట్లు కూడా వచ్చేవి కాదు. ఎందుకంటే అక్కడ ఆల్రెడీ భారీ వ్యతిరేకత ఉంది. తమిళనాడులో వ్యతిరేకం ఉంది. ఎలాగ దింపుదాం అని చెప్పారు. సరే కొత్త వాళ్ళకి అవకాశం ఇద్దామని ఇచ్చారు. ఏదైనా కానీ ఎన్టీ రామారావు గారిలాగా 9 ఏళ్లలో పార్టీ పెట్టి సంపాదించి అంత 99% గెలిచే నాయకుడు ఇండియాలోనే కాదు వరల్డ్లో పుట్టలేదు. అలాంటి పార్టీ పెట్టిన నాయకుడు కూడా లేరు. తెలుగుదేశం పార్టీ జెండా చూడండి, 100 జెండాల్లో ఒక జెండా పెట్టినా తెలుగుదేశం పార్టీ జెండానే కనబడిద్ది. 100 జెండాల్లో ఒక జెండా పెట్టినా సరే, లేదా 100 జెండాల్లో ఏ జెండా పెట్టినా కనుమరుగైపోద్ది. అలాంటి పార్టీ జెండా తెలుగుదేశం జెండా. ఈ జెండాని ఎదిరించే నాయకుడు కానీ పుట్టబోరు. అలాంటి జెండా ఈ పార్టీ సిద్ధాంతాలు అలాంటివి అండి. నెంబర్ 1 పార్టీ సిద్ధాంతాలు. ఎందుకంటే చిత్తశుద్ధి ఉన్న నాయకుడు రోజుకి 18 గంటల నుంచి 20 గంటలు పనిచేస్తున్నాడు. 75 ఏళ్ల వయసులో కూడా రోజుకి 18 నుంచి 20 గంటలు పనిచేస్తున్నాడు. అంటే నువ్వేం చేసావు జగన్మోహన్ రెడ్డి? ఇంటి చుట్టూ పారి గోడలు కట్టించుకున్నావు, భయపాడి కొట్టించుకున్నావు, 3 కోట్లు 4 కోట్లు ఖర్చు పెట్టావు, ఎగ్గు బబ్బులు ఖర్చు పెట్టావు, నీ తినడానికి 70 కోట్లు ఖర్చు పెట్టి 70,000 ఖర్చు పెట్టావు రోజుకి. ఎంత దారుణమైన పరిస్థితి. పెద్ద పెద్ద పాలసీలు కట్టించుకున్నావు, ఒక్క రోడ్డు పూడ్చింది లేదు, ఒక గుంత కట్టింది లేదు. నువ్వు ఇవాళ రోడ్లు చూడండి, భారీ రోడ్లు, జిల్లాలతో సహా మొత్తం అన్ని రోడ్లు, గ్రామాలతో సహా అన్ని రోడ్లు వేసి ఎంత అభివృద్ధి చేస్తున్నారని అంత అభివృద్ధి చేస్తున్నారు. ఇవాళ తెలుగుదేశం గవర్నమెంటే కానీ అనట్లేదండి, కూటమి ప్రభుత్వం అభివృద్ధిలో దూసుకుపోతుంది. డబుల్ ఇంజన్ సర్కార్. వైసీపీ నాయకులకు సిగ్గు ఉండాలి, చెప్పుకోవడానికైనా సిగ్గు ఉండాలి. మొన్న పేడ్ ఆర్టిస్ట్ని పెట్టారు, సాక్షి ఛానల్లో పేడ్ ఆర్టిస్ట్ని పెట్టి పవన్ కళ్యాణ్ గారు విజయ్ డ్రైవర్కి సీట్ ఇచ్చాడు, పవన్ కళ్యాణ్ గారు అలాంటి ఏం చేయలేదు ఏంటని చెప్పి ఒక పేడ్ ఆర్టిస్ట్ని పెట్టి మాట్లాడుతున్నారు. అలాంటిది నువ్వేం చేసావు? విజయ్ డ్రైవర్కి కొడుకు సీట్ ఇచ్చాడు, నువ్వేం చేసావు? డ్రైవర్ని చంపించి డోర్ డెలివరీ చేసావు. నీకు 11 సీట్లు ఇవ్వడమే గగనం. జనాలు ఇప్పుడు కూడా నీకు 11 ఏళ్ళకి వచ్చినాయిరా బాబు అని మొత్తుకున్నారు. నీకు 1-2 సీట్ల కంటే ఎక్కువ. అలానే నీ వాళ్ళు విజయ్ గెలడం ఏంటి? ఎంత చండాలం. కాకపోతే ఏదో ఫంక్షన్లో కనబడి ఫోటో తీస్తే నీ వాళ్ళు గెలిచినట్టేనా? ఆ ఫోటో పెట్టుకొని మీరు పెడతారు. సిగ్గు ఉండాలా మీకు? అమ్మ సాక్షి ఛానల్కి మీకును సిగ్గు. ఎంత దుర్మార్గం పనులు చేస్తున్నారని జనాలను ఇంకా మభ్య పెట్టాలని. ఇంకా నీ రేపు పొద్దున్న మీ ఎమ్మెల్యే నీ ఫోటో పెట్టి పంపించు, మాస్క్ పెట్టి పంపించు, తరిమి పిచ్చి కుక్కలు చేతలు చెప్పులు ఇచ్చి కొడతారు. ఎంత దుర్మార్గం మాటలు మాట్లాడుతున్నారా జగన్మోహన్ రెడ్డి గారు? మీ ఛానల్ మీరును అంత దిగజారిపోయే ఛానల్, అంత దిగజారిపోయే మాటలు, అంత దిగజారిపోయే ఛానల్ నాకు తెలిసి పుట్టలేదు అలాంటి ఛానల్ కూడా.